సిఏఏ ఎన్పిఆర్ మొదలైంది, వచ్చేస్తుంది. చాలామంది క్రైస్తవులకి చాలా కష్టం కలగబోతుంది. 7 ఏండ్ల మహాశ్రమలు ఎలాగుంటాయో తెలియదు కానీ బ్రదర్ సిస్టర్, అవి రాకముందే మనకు శ్రమలు స్టార్ట్ అవుతాయి. కనిపెట్టుకుని రెడీగా ఉండండి. అప్పుడు కానీ మీకు అర్థం కాదు స్వస్థతలు ఆశీర్వాదాలు కాదు వినాల్సింది అని. మీరు సిద్ధపడాల్సింది అయితే రాకడ కోసం, లేదు అంటే శ్రమల కోసం అని చాలాసార్లు చెప్పాను నేను. మంచి భవిష్యత్తు ఏవి రావటం లేదు, ఏది రాదు కూడా. అవగాహన లేకపోతే సరే స్టడీ చేసి చూడండి. సిఏఏ అంటే ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. భారతీయులనా మీరు? నేను దానియేల్. అదే దానియేల్ అనేది ఇండియన్ పేరు కాదండి అంటే ఏం చేయాలి? నేను ఎక్కడ సావాలి? నేను మా తాతగారి పేరు అబ్రహాము. ఈ అబ్రహాము ఇండియన్ పేరు కాదు కదా. మీరు ఎలా నిరూపిస్తారు? మీరు ఇండియన్స్ అని ఎలా నిరూపిస్తారు అనుకుంటున్నారు? మీరు నిరూపించుకోవాలి. మీరు అప్పుడే ఇండియాలో స్థానం. లేకపోతే ఇదిగో ఫిలిపిన్లాగా మన బతుకంతా. ఫిలిపిన్లందరికీ ఒక దేశం లేదు, పౌరస్థితి లేదు. వాళ్ళు వేరే దేశం నుంచి వేరే దేశానికి వలస వెళ్ళిపోయిన వాళ్ళు మత ఘర్షణలో. ఏ దేశంలో తలదాచుకున్నారు కానీ ఆ దేశ ప్రభుత్వం వాళ్ళని గుర్తించలేదు, వాళ్ళకి ఓటు హక్కు కల్పించలేదు. వాళ్ళందరూ ఏడుస్తుండేవాళ్ళు. ఎక్కడైతే ఓటు హక్కు కోల్పోతారో అక్కడ వాళ్ళకి ల్యాండ్ కొనుక్కోవడానికి ఉండదు, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఉండదు, అక్కడ ఏమీ ఒక ఇల్లు కొనుక్కోవడం, డబ్బులున్నా ఇల్లు కొనుక్కోవడానికి ఉండదు, జాబ్ ఉండదు, కూలీనాలు చేసుకుని 4 రొట్టె ముక్క తినేలాగా గవర్నమెంట్ ఏదైనా ఫెసిలిటీ కలిగి చేసి డిటెన్షన్ క్యాంప్స్లో టెంట్ వేసి పెడతారు వాళ్ళని. వాళ్ళందరూ ఏడుస్తూ పౌలుకి రాసిన ఉత్తరం ఏంటంటే, అన్నా మా పరిస్థితి ఏంటి, మేము ఎక్కడి నుంచి పారిపోయి వచ్చామో ఆ దేశం మమ్మల్ని గుర్తుపట్టట్లేదు, మేము ఏ దేశంలోకి వచ్చామో వీళ్ళు కూడా మాకేమీ వెసులుబాటు కలిగి చేయటం లేదు అన్న, ఎక్కడ పోవాలి మేము అన్నా అని అంటే, అప్పుడు పౌలు రాసిన ఉత్తరం ఏంటంటే, పర్లేదు నానా, మన పౌర హక్కు పరలోకంలో ఉంది అని రాశాడు అక్కడ. స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. గల్లంత అయిపోబోతుంది. చాలామంది క్రైస్తవుల బ్రతుకులు, ఉద్యోగాలు, స్థలాలు, పొలాలు మొత్తం కూడా వేస్తారు. అర్థం కాలేదు మీకు, ఇంకా అర్థం కాలేదు బ్రదర్ సిస్టర్ మీకు.